అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మీ బండికి ఇన్సూరెన్స్ ఉందా? ఒకవేళ అయిపోతే మాత్రం వెంటనే రెన్యువల్ చేయించుకోండి. ఇప్పటి వరకు తీసుకోకపోతే వెళ్ళి ఇన్సూరెన్స్ కట్టేయండి, లేకపోతే మీ బండి నడవదు. అదేంటి, బండిలో పెట్రోల్ ఉంటే నడుస్తుంది కదా అని అనుకుంటున్నారా? కానీ ఇకపై ఆ పప్పులేమీ ఉడకవు. ఇన్సూరెన్స్ లేకపోతే పెట్రోల్ బంకుల్లో కూడా పెట్రోల్ పోయరు. నో ఇన్సూరెన్స్ నో పెట్రోల్ అనే ఫార్ములాను కఠినంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అసలు ఇప్పుడు ఈ ఇన్సూరెన్స్ అంశం ఎందుకు చర్చగా మారిందో ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం ఒక బిగ్ షాక్ లాంటి వార్తనే చెప్పాలి. వాహనాలకు ఇన్సూరెన్స్ లేకుంటే నో పెట్రోల్ నో డీజిల్ అనేటువంటి మాట. నో ఇన్సూరెన్స్ నో ఫ్యూయల్ పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు అయితే చేసింది. పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని కేంద్రానికి సుప్రీం ఆదేశాలు ఇచ్చింది. దేశంలో 16.54 కోట్ల వాహనాలకు ఇన్సూరెన్స్ లేదని కూడా సుప్రీంకోర్టు చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుత పరిస్థితులకు అర్థం పడుతున్నాయి. 56% వాహనాలు ఇన్సూరెన్స్ లేకుండానే రోడ్లపై తిరుగుతున్నాయని సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు ఒకంత దేశంలో సంచలనం రేపుతున్నాయని చెప్పాలి. దేశంలో ఏటా 4.8 లక్షల రోడ్డు ప్రమాదాలు జరగడం, ఇన్సూరెన్స్ లేకుండా చెకింగ్స్లో దొరికిపోతే తొలిసారి 5,000 రూపాయలు, రెండోసారి 10,000 రూపాయలు ఫైన్ కూడా ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. దేశంలో ఇప్పుడు వాహనాల ఇన్సూరెన్స్కి సంబంధించి ఒక చర్చ అయితే నడుస్తుంది. వాహనాలకి ఇన్సూరెన్స్ లేకపోతే నో పెట్రోల్ నో డీజిల్. ముందుగా మనం పెట్రోల్ బంకులకు వెళ్ళగానే మనం పలానా ఇంత అమౌంట్కి పెట్రోల్ కొట్టండి అని అడుగుతాం. ఇమ్మీడియట్గా అక్కడ ఉండేటువంటి వారు పెట్రోల్ కొడతారు, తర్వాత మనం డబ్బులు ఇస్తాం, యాజ్ యూజువల్గా వెళ్ళిపోతాం. కానీ ఇప్పుడు ఉండేటువంటి గైడ్ లైన్స్ ప్రకారం పెట్రోల్ మాకు ఫ్యూయల్ నింపండి అని అడగగానే వారు అడిగేటువంటిది మీ బండికి ఇన్సూరెన్స్ ఉందా? ఇది ఇప్పుడు తప్పనిసరి. పెట్రోల్ మీకు కావాలంటే మీ బండి నెంబర్ పేరు మీద ఉన్నటువంటి ఇన్సూరెన్స్ పేపర్స్ వ్యాలిడిటీతో సహా మీరు చూపించి కన్ఫర్మ్ చేస్తే మాత్రమే మీరు 2 వీలర్లో 100 రూపాయలు పెట్రోల్ కొట్టించుకోవాలన్నా కానీ మీ ఇన్సూరెన్స్, వాహనానికి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ని మీరు చూపించి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మాత్రమే మీకు పెట్రోల్ కొట్టేటువంటి అవకాశం ఉంది. అయితే కోర్టు ఎందుకు ఇంత కఠినంగా ఈ అంశానికి సంబంధించి మాట్లాడాల్సి వచ్చింది? అసలు దేశంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులకు సంబంధించి కూడా కోర్టు చేసినటువంటి కామెంట్స్ను ఒకసారి చూద్దాం. కోర్టు ఏం చెప్తుందంటే, దేశంలో ఏటా లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ వాహనాలకు బీమా చేయించడంలో ప్రజల నిర్లక్ష్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేసింది. బీమా లేని వాహనాలకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం నింపకుండా నిషేధం విధించే విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వానికి అయితే ప్రతిపాదించింది. తెలంగాణలో 1996లో జరిగినటువంటి ఓ రోడ్డు ప్రమాద కేసుకు సంబంధించిన పరిహారంపై విచారణ చేపట్టినటువంటి ధర్మాసనం రోడ్లపై తిరుగుతున్న వాహనాల్లో దాదాపుగా 56% వాటికి బీమా లేకపోవడం దిగ్భ్రాంతికరమని కూడా వ్యాఖ్యానించడం. దేశంలోని 30.48 కోట్ల రిజిస్టర్డ్ వాహనాలుంటే కేవలం అందులో 16.54 కోట్ల వాహనాలకు ఎలాంటి బీమా లేదని గుర్తు చేయడం కూడా ఒకంత సంచలనంగా మారింది. ఇది భారతదేశంలో వాహనాల విషయంలో గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి రియాలిటీ. వాహనాలకి ఇన్సూరెన్స్ లేకపోతే రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వ్యక్తికి కావచ్చు, ఆ వెహికల్కి కావచ్చు, ఇమ్మీడియట్గా కూడా ఇన్సూరెన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇన్సూరెన్స్ కానీ లేకపోతే, వెహికల్ ఇన్సూరెన్స్ కానీ ముందుగానే కట్టకపోతే ప్రమాదం జరిగిన తర్వాత వచ్చేటువంటి వ్యక్తిగత ఇన్సూరెన్స్కి సంబంధించి కూడా ప్రమాదంలో పడేటువంటి అవకాశం. మీ కుటుంబాల జీవితాలకు సంబంధించి మీ కుటుంబాలని ఏ విధంగా మీరు చూసుకోవాలో అని చెప్పేదానికి ఇది ఒక ఉదాహరణగా కూడా సుప్రీంకోర్టు ఒక పాయింట్ను కూడా యాడ్ చేయడం జరిగింది. వెహికల్కి ఇన్సూరెన్స్ అనేది తప్పనిసరి చేయడానికి వెనుకున్నటువంటి బలమైన కారణాలని భారతదేశంలో ఉండేటువంటి గ్రౌండ్ రియాలిటీకి సంబంధించి చెప్తున్నటువంటి విధానం. అలాగే ఒక 1996లో ఒక పరిహారానికి సంబంధించి చెప్తున్నారు అనంటే ఆ కుటుంబం 1996లో జరిగినటువంటి ప్రమాదంలో వెహికల్కి ఇన్సూరెన్స్ లేకపోవడం కావచ్చు, ఆ అంశానికి సంబంధించి మాట్లాడుతూ ఆ కుటుంబం పడ్డటువంటి ఆవేదన, ఆ కుటుంబం ఆర్థికంగా పడ్డటువంటి ఇబ్బందులకు సంబంధించి మెన్షన్ చేస్తూ కూడా కోర్టు చేసినటువంటి కామెంట్స్ అనేది ఒకంత సంచలనంగా మారినటువంటి పరిస్థితి. ఆ కుటుంబం పడ్డ ఆవేదన మరి ఏ కుటుంబం కూడా పడకూడదు, ఇది మా ఇంటెన్షన్ అని కూడా చెప్తూ ఉంది. ఒకవేళ మీ వెహికల్కి ఇన్సూరెన్స్ లేకపోతే మొదటిసారి పట్టుకున్నప్పుడు 5,000 రూపాయలు మీరు ఇన్సూరెన్స్ ఫైన్ కింద కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ ఇన్సూరెన్స్ లేకుండా రెండోసారి ఇమ్మీడియట్గా కూడా దొరికితే 10,000 రూపాయలు ఫైన్. 5,000 రూపాయలు 10,000 రూపాయలు ఇలా కట్టడం కన్నా మీ వెహికల్కి మీరు ఇన్సూరెన్స్ చేయించుకోవడం బెటర్. ఇది కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు చేసినటువంటి సూచన. దేశవ్యాప్తంగా ఏటా 4.8 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉండటం,
ఈ అంశాన్ని పర్టికులర్గా కోర్టు అయితే ప్రస్తావించింది. కనీస బీమా లేకపోవడం వల్ల ప్రమాద బాధితులకు వారి కుటుంబాలకు నష్టపరిహారం అందడంలో దశాబ్దాల తరబడి జాప్యం జరుగుతోందని కూడా కోర్టు అయితే గుర్తు చేసింది. బీమా లేకుండా వాహనం నడుపుతూ తొలిసారి దొరికితే వార్షిక బీమా ప్రీమియంకు 3 రెట్లు లేదా 5,000 రూపాయలు, అంటే రెండింటిలో ఏది ఎక్కువైతే అది, ఇక్కడ ఎక్కడా కూడా వెనక్కు తగ్గకుండా 3 రెట్లు, అంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్కి ఇన్సూరెన్స్ మనకి ఇయర్లీ ఎంత ఉంటుంది, దాదాపుగా ఒక 1,500 రూపాయల నుంచి 1,800 రూపాయలు ఉంటే అందుకు 3 రెట్లు లేదా 5,000 రూపాయలు. కానీ ఈ రెండింటిని కంపేర్ చేసి ఏది ఎక్కువగా ఉంటే అది ఆ వెహికల్ ఓనర్ నుంచి మీరు తీసుకోవాలి అనేటువంటి మాట జరిమానాగా వసూలు చేయాలని కూడా చెప్తున్నారు. రెండోసారి పట్టుబడితే ప్రీమియంకు 5 రెట్లు లేదా 10,000 రూపాయలు ఫైన్ వేయాలని ప్రతిపాదించడం. ఈ కేసులో మృతుడి కుటుంబానికి 7.5% వడ్డీతో సహా 10,500,000 రూపాయలు పరిహారం చెల్లించాల్సిందేనని కూడా స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు చేసినటువంటి సూచనలను కేంద్రం పరిగణలోకి తీసుకుంటే మోటారు వాహన రంగంలో భారీ మార్పులైతే వచ్చేటువంటి అవకాశం. కొత్త కార్లకు తప్పనిసరిగా ఉండే థర్డ్ పార్టీ బీమా వ్యవధిని ప్రస్తుతం ఉన్న 3 ఏళ్ల నుంచి 4 ఏళ్లకు పెంచాలని IRDAIని కోర్టు అయితే ఆదేశించింది. కొత్త ద్విచక్ర వాహనాలకు ఈ గడువును 5 ఏళ్ల నుంచి 6 ఏళ్లకు పొడిగించాల్సి ఉంటుంది. జాతీయ రహదారులు, నగరాల్లోని ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నైజేషన్, దానికి సంబంధించి కెమెరాలను కేంద్ర ప్రభుత్వ వాహన్ డేటాబేస్, ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలతో అనుసంధానించాలని కోర్టు అయితే ఆదేశించింది. టోల్ ప్లాజాల వద్ద రద్దీని తగ్గించేందుకు ANPR టెక్నాలజీతో కూడినటువంటి టోలింగ్ విధానాలను కూడా మరింత విస్తరించాలని సూచించినటువంటి పరిస్థితి. నో ఇన్సూరెన్స్ నో ఫ్యూయల్, ఈ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేయడంతో, అంటే గతంలో 1996లో నాటి కేసు ఇన్సూరెన్స్ ఆ కుటుంబానికి దక్కడంలో జరిగినటువంటి జాప్యానికి సంబంధించి ప్రతి వ్యక్తి కూడా ప్రమాదాల బారిన పడ్డప్పుడు ఆ కుటుంబానికి కొన్ని లీగాలిటీస్ ద్వారా వచ్చేటువంటి ఇన్సూరెన్స్ క్లెయిమ్ విషయంలో జరిగినటువంటి జాప్యానికి సంబంధించి దేశవ్యాప్తంగా అసలు ఒక రికార్డ్ అయితే తెప్పించుకుంది. దీనికి సంబంధించి ఎంత మేర ఎవరెవరు కడుతూ ఉన్నారు ఇన్సూరెన్స్, ఎంత మేర కట్టడం లేదు అని అంటే దాదాపుగా 15 కోట్ల పైచిలుకు మంది వాహనాలకి ఇన్సూరెన్స్ ప్రస్తుతానికి లేదు. ఒకవేళ వీరిలో ఎవరికైనా ప్రమాదం జరిగితే వారి కుటుంబాల పరిస్థితి ఏంటి? ఇది ప్రధానంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యల వెనుక ఉండేటువంటి సారాంశం. మరి భారతదేశంలో నిత్యం మనం చూస్తూ ఉంటాం పెట్రోల్ బంకుల్లో ఏ స్థాయిలో ఉదయం 10 గంటల సమయం కావచ్చు, లేకపోతే కొన్ని పీక్ అవర్స్లో అసలు చెక్ చేసేటువంటి అవకాశం ఉంటుందా? భారత్ లాంటి దేశంలో ప్రతి వాహనానికి మీకు ఇన్సూరెన్స్ ఉందా అని అడగటం, అతను ఇన్సూరెన్స్ చూపించి ఆ వెహికల్ నెంబర్ని టాలీ చేసుకొని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఫ్యూయల్ కొట్టించడానికి మినిమం 2 నుంచి 3.5 నిమిషాలు పడుతుంది. ఇలా 100 వెహికల్స్కి కొట్టాలి అని అంటే, ఈ విధంగా చెక్ చేసి చేయాలి అని అంటే దీనికి సంబంధించి భారత్ లాంటి దేశంలో సాధ్యపడుతుందా? దీన్ని కఠినంగా అమలు చేయాలి అని అంటే ఫైన్ల విషయంలో కావచ్చు, పెట్రోల్ బంకుల్లో నిఘా ఉంచడం కావచ్చు, పెట్రోల్ బంకుల్లో దీనికోసం మేము సపరేట్గా సిబ్బందిని కేటాయించాలి. అంటే పెట్రోల్ బంకుల వైపు నుంచి కూడా వస్తున్నటువంటి ఇదేమిటి అంటే, ఇప్పటికే ఉన్నటువంటి పెట్రోల్ ధరలు పెరగడం కావచ్చు, సరైనటువంటి రీతిలో సరఫరా లేకపోవడం కావచ్చు, జీతాలు కూడా సరైనటువంటి సమయంలో మేము చెల్లించలేకపోతున్నాం అనేటువంటి దానికి సంబంధించి పర్టికులర్గా ప్రతి ఫ్యూయల్ పంప్ దగ్గర, బంకులో దాదాపుగా 7 నుంచి 8 ఫ్యూయల్ పంప్స్ ఉంటాయి. ఆ ప్రతి ఫ్యూయల్ పంప్ దగ్గర ఇటు వెహికల్స్ కావచ్చు, లేకపోతే కార్లు కావచ్చు, 2 వీలర్స్ కావచ్చు, పర్టికులర్గా ఈ రెండింటి విషయాల్లో చెక్ చేయాలి అని అంటే అందుకోసం సపరేట్గా సిబ్బంది ఉండటం, పెట్రోల్ కొట్టించేటువంటి వాహనదారుడు కూడా ఈ అంశానికి సంబంధించి డెఫినెట్గా విసుక్కునేటువంటి అవకాశం, అంటే ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఇవన్నీ కూడా చూపించి ఇమ్మీడియట్గా పెట్రోల్ కొట్టించుకొని వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయా అని అంటే ఇప్పటికిప్పుడు భారతదేశంలో సాధ్యం కాదు. వారు చెప్పేది ఏంటి అని అంటే, మీరు సపరేట్గా ప్రభుత్వం వైపు నుంచి 5,000 రూపాయల ఫైనా 10,000 రూపాయల ఫైనా మీరు చెకింగ్ వైజ్గా చేయండి, కానీ దయచేసి దీన్ని పెట్రోల్ బంకులకు ముడిపెట్టద్దు. ఇది ప్రధానంగా చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు యాజ్ యూజువల్గా డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించి కావచ్చు, ఇతరత్ర పొల్యూషన్కి సంబంధించి కావచ్చు, వీటికి ఎలాగో మీరు చెక్ చేస్తున్నారు కాబట్టి మీరు మరింత చెకింగ్ నిఘాని పెంచండి. పెట్రోల్ బంకుల వైపు నుంచి వస్తున్నటువంటి ప్రధానమైన సలహా ఇది. అంటే వారు చెప్తుంది ఏంటంటే, మా వైపు ఉండేటువంటి ఇబ్బందులు చాలా ఇదిగా ఉంటాయి, సో మేము దాన్ని రెక్టిఫై చేసి ఓవర్కమ్ చేయడానికి సంబంధించి ఆర్థికంగా భారం కావచ్చు, పెట్రోల్ బంకుల వద్ద కస్టమర్లు అసహనానికి గురవుతారు, మీ గైడ్లైన్స్ బాగానే ఉంటుంది, వాగ్వాదాలు జరగడం, గొడవలు జరగడం కూడా జరుగుతుంది అనేటువంటి మాట చెప్తున్నారు. లేదా దీనికి సంబంధించి ఒక టెక్నికల్గా ఒక మిషన్ని ప్రొవైడ్ చేస్తే ఇమ్మీడియట్గా కూడా ఆ వెహికల్ నెంబర్ని పెట్రోల్ బంక్ దగ్గరికి రాగానే ఇమ్మీడియట్గా వెహికల్ నెంబర్ని ఎంటర్ చేయగానే
ఇన్సూరెన్స్ ఉంది అని అంటే ఇమీడియట్గా పెట్రోల్ కొట్టడం, లేకపోతే పెట్రోల్ అందులో ఫిల్ చేయకుండా దాన్ని పంపించేటువంటి పరిస్థితులు. భారత్ లాంటి దేశాల్లో పర్టికులర్గా రూరల్ ఏరియాస్లో వ్యాపారమే పరమావధిగా ఉంటుంది తప్ప ఇన్సూరెన్స్ లేకపోతే పెట్రోల్ కొట్టకుండా ఉండడం, లేకపోతే ఇన్సూరెన్స్ ఉంటేనే మేము పెట్రోల్ పోస్తామనేటువంటి పరిస్థితులు అయితే గ్రౌండ్ లెవెల్లో భారతదేశంలో ఇప్పటికిప్పుడు సాధ్యపడదు. కాబట్టి ప్రభుత్వం వైపు నుంచి, ట్రాఫిక్ పోలీసుల వైపు నుంచి, అటువైపు నుంచి చెకింగ్ని, నిఘాని మీరు పెంచి ఫైన్ల రూపంలో ఎంత అయితే మీరు ఫైన్ వేయగలరో ఆ స్థాయిలో మీరు ఫైన్లు వేసి నో ఫ్యూయల్ నో ఇన్సూరెన్స్ నో ఫ్యూయల్ అనేటువంటి విధానం కాకుండా భారీ ఎత్తున మేము ఫైన్లు వేస్తామని ప్రకటించి ఇది ప్రభుత్వం గైడ్ లైన్స్ అని చెప్తే కస్టమర్లు వింటారు తప్ప రూరల్ ఏరియాస్ కావచ్చు, సిటీలో ఉండేటువంటి ఉరుకుల పరుగుల జీవితం కావచ్చు, ఇలా ప్రతిసారి చెకింగ్ చేసుకుంటూ పోతే ఆ బంకుకి కస్టమర్లు తగ్గిపోవడం కావచ్చు, వేరే బంకులో నిఘా లేకపోవడం, లేకపోతే వారు చెకింగ్ చేయకుండా పెట్రోల్ని ధారాళంగా పోస్తుంటే అవతల వారి బిజినెస్ బాగుంటుంది, మా బిజినెస్ బాగుంది. అంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి రియాలిటీకి సంబంధించి కూడా ఇప్పటికే వినతులు అయితే వెళ్తున్నాయి. ఇందులో కొన్ని మార్పులు చేస్తే బాగుంటుంది అనేది అయితే ప్రధానంగా పెట్రోల్ బంకుల నుంచి వస్తున్నటువంటి సూచనలుగా చెప్తూ ఉన్నారు.